కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో నిందితుడిగా తేలిన బాలుని పోలీసులు అబ్జర్వేషన్ హోమ్ కి తరలించారు. అంతకుముందు అతని స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. ఈ రోజు జువెనల్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం వైద్య పరీక్షలు చేయించి తిరిగి అబ్జర్వేషన్ హోమ్ కి తీసుకెళ్లనున్నారు. ఇక బాలుడు మైనర్ కావడంతో అతన్ని అక్కడే ఉంచనున్నారు. మరోవైపు సహస్ర మర్డర్ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడిగా గుర్తించిన బాలుడికి ఇద్దరు అక్కలు, తల్లి, తండ్రి ఉన్నారు. బాలుడి తల్లి సెక్యూరిటీ సూపర్వైజర్ గా చేస్తుండగా తండ్రి ఖాళీగా ఉంటున్నాడని తెలుస్తోంది. తండ్రి ఏ పని చేయకుండా ఖాళీగా ఉండటంతో బాలుడి కుటుంబం ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అయితే ఆర్థిక సమస్యల కారణంగా నిందితుడు క్రికెట్ కిట్ అలాగే డ్రెస్సులు కొనుక్కోవడానికి కావలసిన డబ్బు కోసం దొంగతనానికి ప్రయత్నం చేశాడని ప్రాథమిక సమాచారంలో వెల్లడైంది. ఇక సహస్రను హత్య చేయడానికి వాడిన కత్తిని తనతో పాటే ఇంటికి తీసుకెళ్లి క్లీన్ చేసి దాచినట్లు తెలుస్తోంది. సహస్ర ఇంటికి రెగ్యులర్ గా వెళ్తున్న బాలుడు ఆమె పాలిట శాపంగా మారాడు. ఇక సహస్ర ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ప్రవేశించిన నిందితుడు ఆమెను దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. అయితే ఈ కేసులో అందరినీ విచారించగా మైనర్ బాలుడు ఒక్కడే మిగిలిపోవడంతో పోలీసులు అతనిపై దృష్టి పెట్టి కేసును ఛేదించారు. మర్డర్ జరిగిన రోజు ఎక్కడా ఎవరికీ అనుమానం రాకుండా మైనర్ బాలుడు పోలీసుల వెంటే తిరిగాడు. డాడీ అనే శబ్దం తనకు 3 సార్లు వినిపించిందని పోలీసులకి చెప్పాడు. స్పాట్ చూసాను. నీ ఫోన్ గుంజుకున్నారా? ఫోన్ మధ్యలో ఉన్నాను. స్పాట్ చూసాను.